హాయ్ అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్ గారు ఓకే, బెటర్ లైఫ్. నిన్నటి కన్నా ఈరోజు బెటర్, ఈ రోజు కంటే రేపు బెటర్, దట్స్ ఇట్. సో మీకు ఏది మంచిగా అనిపించింది? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే మంచిగా అనిపించింది. అంటే మెయిన్గా మీకు ఏ పాయింట్స్ నచ్చినాయి ఆయన పాలనలో? పాలనలో అంటే అందరూ హైటెక్ సిటీలు కడతారు, ఎయిర్పోర్ట్లు కడతారు, ఫ్లైఓవర్లు కడతారు, కానీ ఇండియానే అంటే కింద ప్రజలను పట్టించుకున్న వాళ్ళే. ఈరోజు తినడానికి లేనప్పుడు నువ్వు హైటెక్ సిటీలో తిరుగుతేమి, ఫ్లైట్లో తిరుగుతేమి. ఉద్దానం ఫర్ ఎగ్జాంపుల్, అసలు తాగునీరు తాగడానికే భయపడుతున్న ఏరియాలోకి వెళ్ళి అంతా దౌర్భాగ్యం. వాళ్ళ వాటర్ తాగడానికి లేని వాళ్ళ కాడ నిజంగా మనం వాటరే తాగలేని వాళ్ళం హైటెక్ సిటీలో ఉంటేమి, ఎక్కడ పనుకుంటేమి. సో నాకు అక్కడ హాస్పిటల్స్ అంటే ఓకే, అది నాకు బెటర్ అనిపించింది. జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ కట్టారు, అన్నీ కట్టారు. 16 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. చదువుకున్న తర్వాతే కదా జాబ్స్ వచ్చేది. మన ఒక కంపెనీలో జాబ్ చేయడం కన్నా కంపెనీ పెడతారనుకునే జగన్ గారు అందుకే ఎడ్యుకేషన్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే జగన్ గారు విద్యారంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమే. ఎందుకంటే నిన్నటి వరకు స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయి మా ఏరియాలో. ఫుడ్, మిడ్ డే మీల్స్ ఓకే, స్కూల్ పిల్లలే చెప్తారు. ఇంతకుముందు బాక్స్ తీసుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బాక్స్ కూడా తీసుకెళ్లారు. అండ్ మోర్ ఓవర్ అన్నీ ఇంకా ఒకటి కాదండి, ఫుడ్, లంచ్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఒక స్కూల్స్ కోసమే చాలా స్పెండ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీపై 25 lakhs పెంచారు, అదేలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ చేశారు. అది గుడ్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్స్ ఇవ్వాలి. ఇంకా ఎక్కడా లేని వైద్యం తిరుపతిలో కూడా, తిరుపతి హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది మా ఆంధ్రాకి. అక్కడ ఈవెన్ తెలంగాణలో కూడా ఉండదు అనుకుంటాను నేను. అలాంటి ఫ్రీ హార్ట్ సర్జరీస్ చేస్తారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఒక తెలంగాణ వాళ్ళు కూడా చేశారు కిడ్స్కి. అండ్ మోర్ ఓవర్ పిల్లలకు కూడా చాలామందికి చేస్తారు. ఓకే, ఇక్కడ మా ఆంధ్రాలో ఒక కార్డు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ వచ్చి చూపించుకున్నా కానీ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. చెన్నై వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్లో ఒక అతనికి క్యాన్సర్ అని బాధపడుతుంటే చెన్నై వెళ్ళి చూపించుకుంటే చెన్నైకి కూడా ఫండ్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ స్టేట్లోనే కాదు, ఎక్కడ చూపించుకున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రెడీ టు గివ్ స్పెండ్ మనీ. ఓకే, పైసలు అంటారా, ఆ హాస్పిటల్కి ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, బట్ నైట్ అనుకుని పగలకి రావాలంటే వస్తాయి, బట్ అది లేట్ అవుతుందేమో, అంతే, దట్స్ ఇట్. సో ఇంకోటి ఆడుదాం ఆంధ్ర అనేసి స్టార్ట్ చేశారు, అదేలా ఉంది స్పందన? అది ఓకే, ఆడుదాం ఆంధ్ర అనేది ఎట్లా చేస్తున్నారు నాకైతే తెలియదు. నేను 2 months నుంచి ఇంటికి వెళ్ళలేదు, బట్ చేస్తారు, మంచిగానే చేస్తారు అనుకుంటున్నాను. ఎవరికి అన్యాయం చేయరు. రాష్ట్ర వ్యాప్తంగా చేయడం ఎలా అనిపిస్తుంది ఆటల పోటీ? ఓకే, ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఆడుకునే వాళ్ళు ఇలాగ మనం ఎప్పుడన్నా ఆడతామా అనుకున్న ఆడని వాళ్ళు కూడా ఆడుతామన్నాం అని అదొక గవర్నమెంట్. ప్రతి ఒక్కళ్ళు వస్తారు అంటే గేమ్స్లో ఇంకెంత మనమే పెద్ద ప్లేయర్ అనుకునే వాళ్ళు ఇంకా ప్లేయర్స్ని చూస్తారు. సో అదొక మంచి. ఓకే, టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశాడు కదా, సో ఎన్నికలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఓకే, ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గెలిచారనైతే అనుకోను. ఓకే, ఏమన్నా ఎక్కడన్నా ఓకే సంక్షేమాల్లో ప్రశాంత్ కిషోర్ ఏమైనా హెల్ప్ చేశారేమో మాకైతే తెలియదు. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ఫ్రీ బస్ అవన్నీ చెప్పారు కాబట్టి, తెలంగాణలో చెప్పారు కాబట్టి గెలిచారు. ఈ రెండిట్లో గెలిచారు. ఇది కూడా మేము ఆంధ్రాలో చెప్తాం అనుకుంటే మాత్రం దేశ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఆయన వ్యూహాలు ఏం పనికిరావంటారు. అస్సలుగా ఆంధ్ర వాళ్ళ పేరు చెప్పుకొని, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఇక్కడ పోటీ చేస్తాం, కానీ ఇక్కడ వాళ్ళ పేరు చెప్పుకొని మేము అక్కడ ఎప్పుడూ ఓటు అడుక్కోము. వెళ్ళి ఇక్కడ రాజశేఖర రెడ్డి పేరు చెప్పే ఓటు అడుగుతారు చాలామంది. కాంగ్రెస్లో ఇప్పుడు స్టిల్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటారు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా, బికాస్ ఈ సైడ్ మేము అక్కడ అడగం అలాగా. సో ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమన్నా? ఓవరాల్గా పాలన ఎక్సలెంట్ మేడం. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఎవడు 100 ఇవ్వలేడు. నేనైతే 80-90 మస్తు. ఒక నిమిషం.